గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఏప్రిల్ 3న జరగాల్సిన 9 కేసులపై జరగాల్సిన హియరింగ్ మరోసారి వాయిదా పడడం జరిగింది. జడ్జి గారు ఆల్ మ్యాటర్స్ పోస్టెడ్ టు నెక్స్ట్ వీక్ వెన్స్డే అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 9. ఏప్రిల్ 9కి వాయిదా వేయడం జరిగింది. ఇలా ప్రతి వారం నెక్స్ట్ వీక్ వాయిదా అంటూ వాయిదాలు వేసుకుంటూ పోతే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో ఎవరు చెప్పలేం. 4 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, ఎవరు ఊహించలేం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ సాధ్యమైనంత త్వరగా న్యాయ వివాదాల నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన సిన్సియర్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు డిప్రెషన్కి గురి కావడం జరుగుతున్నది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో అని మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ సమస్య నుండి సాధ్యమైనంత త్వరగా అతి తక్కువ వాయిదాలతో నోటిఫికేషన్ కంప్లీట్ కావాలంటే గ్రూప్ 2 సిన్సియర్ అభ్యర్థులందరూ సంఘటితమై గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి పదే రిక్వెస్ట్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి మన డెమోక్రసీలో గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటే ఏ కేసు అయినా సరే అతి తక్కువ సమయంలోనే కంప్లీట్ కావడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా కేసు కోర్టులో ఉంది కదా అని తప్పించుకోవడానికి ట్రై చేసే ప్రయత్నం చేసినప్పటికీ మీరు పదే గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేసి ఈ సమస్య నుండి సాధ్యమైనంత త్వరగా సక్సెస్ఫుల్ గా బయటపడేలా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులపైనే ఉంది. సో నెక్స్ట్ హియరింగ్ ఏప్రిల్ 9th. మన జీవితంలో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. ఈ సమస్య నుండి బయటపడడానికి సిన్సియర్ అభ్యర్థులందరూ కలిసి సంఘటితంగా సాధ్యమైనంతగా అతి తక్కువ వాయిదాల్లో న్యాయ వివాదాల నుండి బయటపడడానికి ఒక స్ట్రాటజీని రూపొందించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. బికాస్ దిస్ ఈజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.